హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అంబ్రిల్లా టాప్ స్టిచ్చింగ్ ఎట్లాగో చూద్దాం. ఆల్రెడీ ఇది కటింగ్ వీడియో చూసాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎట్లా చేయాలో చూద్దాం. అంబ్రిల్లా టాప్ కటింగ్ చేసేటప్పుడు చెప్పే కదండి, ఇక్కడ ఈ ప్లెయిన్ క్లాత్ తీసేసి జాయింట్ పెట్టుకుందామని. అట్లాగే ప్లెయిన్ క్లాత్ తీసేసి మనం అక్కడ ముక్క వరకు జాయింట్ పెట్టుకుందాం. అలాగే లైనింగ్ కూడా చిన్న పన్నా తీసుకున్నాం కదా, దానికి కూడా ఒక 2 పీసెస్కి జాయింట్ పడిద్ది అనుకున్నాం కదా, ఈ 2 పీసెస్కి జాయింట్ పెట్టుకుందాం. ఈ విధంగా జాయింట్ పెట్టేసుకుందాం 2 పీసులకి కూడా. లైనింగ్ జాయింట్ అయిపోయింది కదా, ఇప్పుడు సిల్క్ క్లాత్ కూడా జాయింట్ పెట్టుకుందాం. ఈ జాయింట్ పెట్టుకునేటప్పుడు డిజైన్స్ సమంగా ఉండేటట్టుగా చూసుకోండి. మళ్ళీ పైకి కిందకి అన్ని కన్ఫ్యూజ్ కాకుండా ఆ డిజైన్స్ మొత్తం పైకి అలా ఈ విధంగా పైకి వచ్చేటట్టుగా చూసుకొని జాయింట్ పెట్టుకోండి. ఇలా రెండు వైపులా కూడా జాయింట్ పెట్టేసుకుంటే డిజైన్లు చూసుకొని జాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. లైనింగ్ క్లాత్కి జాయింట్ పెట్టేసాం కదండి, అడుగు పార్ట్ ప్రకారంగానే కటింగ్ కూడా చేసేసాను. హ్యాండ్స్ సిల్క్ క్లాత్తో లైనింగ్ అతికేసుకుందాం. హ్యాండ్స్ లైనింగ్ క్లాత్ ఈ ఉల్టా సీదా ఉన్నాయేమో, డిజైన్లు కరెక్ట్గా ఉన్నాయా లేదనేది చూసుకొని లైనింగ్ జాయింట్ పెట్టేసుకుందాం. లైనింగ్ జాయింట్ పెట్టేసి అంచులు కూడా మడిచి కుట్టుకుంటే బాగుంటుంది. ఇలా ఈ విధంగా రెండు హ్యాండ్స్ కూడా లైనింగ్ అతికేసుకుందాం. రెండు కుట్టేసుకున్నాం కదండి, ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్లు ఉన్నా కూడా ఖర్చుల దగ్గర ఉంటాయి, అన్నీ కట్ చేసి తీసేసుకుందాం. ఇప్పుడు 1/2 ఇంచ్ మడతకొని పెట్టుకున్నాం కదా, ఆ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. హ్యాండ్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా పేపర్ ప్రెస్సింగ్ తీసుకుందాం. నెక్ ఎంత వెడల్పు అయితే ఉంటుందో అదే వెడల్పులో మనం ప్రెస్సింగ్ కూడా తీసుకుందాం.
నెక్కి ఒక 1½ కింద కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టుగా తీసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర కూడా మనకి కరెక్ట్‌గా ఉండేటట్టుగా చూసి తీసుకొని అది కట్ చేసి తీసేసుకుందాం. ఇలా మనకి నెక్‌కు సరిపడా చూసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకుందాం. స్టిచ్చింగ్ చేసుకోవడానికి మన దగ్గర లైనింగ్ క్లాత్, వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ క్లాత్ని ప్రెస్సింగ్ ఎంతవరకు ఉందో ఆ వార మనం కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని తీసేసి దాన్ని బట్టి మడత పెట్టి కుట్టుకుంటే సరిపోతుంది. మన ప్రెస్సింగ్కి గమ్ము ఉంటుందండి, ఆ గమ్ము ఉండేది ఆ క్లాత్కి అటాచ్ అయ్యేటట్టుగా చూసుకొని రౌండ్గా మనం మడత పెట్టి కుట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా చుట్టూతా కూడా. ఇప్పుడు దీన్ని మనం ఫ్రంట్ పార్ట్, ఆ క్లాత్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని నెక్ ఎట్లా ఏ షేప్ అయితే తీసుకున్నామో అదే షేప్ ప్రకారంగా ఒక పాదం కుట్టేసుకొని నెక్ షేప్ ప్రకారంగా కుట్టుకోవాలి. షోల్డర్స్ కూడా అటు ఇటు ప్రెస్సింగ్ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకొని సెంటర్గా పెట్టి కుట్టాలి. మనకు నెక్ షేప్ కరెక్ట్గా రావటం కోసం మధ్య మధ్యలో పాదం కాస్త పైకెత్తి సూది కిందకు దించి నెక్ షేప్ కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. డ్రెస్కైనా బ్లౌజ్కైనా నెక్కే ఇంపార్టెంట్ కాబట్టి నెక్ దగ్గర మాత్రం కాస్త స్లోగా జాగ్రత్తగా కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంటించేస్తాం కదండి, కుట్టేస్తాం కదా. తిప్పిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అటువైపు కూడా మనం ఎక్స్ట్రా రౌండ్గా కుట్టేసేసుకుంటే సరిపోతుంది. ప్రెస్సింగ్ని అటాచ్ చేసేసాం కదా, ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం ప్రెస్సింగ్ మొత్తం కటింగ్ చేసేసుకుందాం. మనకు నెక్కు సరిపడా అలా ఉంచేసి మిగతా క్లాత్ అంతా కూడా కట్ చేసి తీసేద్దాం. ఇలా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసి మనం నెక్ షేప్ వరకు కూడాను సిల్క్ క్లాత్ పైన చూసుకొని నెక్ పైకి పెట్టేసుకొని, తర్వాత ఏంటంటే పైన ప్లెయిన్ క్లాత్ వచ్చిందండి, పొడవు సరిపోవట్లేదు డిజైనర్ పీస్ కాబట్టి మనం పైన షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వరకు డిజైనర్ క్లాత్ జాయింట్ పెట్టుకుందాం. ఆ ప్లెయిన్ క్లాత్ తీసేసి అక్కడ ఒక 1½ 2 ఇంచెస్ వరకు క్లాత్ పడుతుంది, అది డిజైన్ క్లాత్ జాయింట్ పెట్టుకుందాం.
ఈ విధంగా జాయింట్ పెట్టేసుకున్నాం కదా, మనకు పొడవు సరిపోదని చెప్పేసి. ఇప్పుడు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చూసి నెక్కుకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసుకుందాం. నెక్ కుట్టేటప్పుడు సిల్క్ క్లాత్ కరెక్ట్గా పాదం కుట్టు వచ్చేటట్టుగా చూసుకోవాలి, ఎక్కువ కాకోకుండా ఆ షేప్ కరెక్ట్గా వచ్చేటట్టుగా పాదం కుట్టు ఉండేటట్టుగా చూసి నెక్ షేప్ వేసుకుందాం. పాయింట్ల దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం సూది కిందకి దించి పాదం పైకి పెట్టి కుట్టుకుంటే ఆ నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకి. ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఆ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా నెక్ మధ్యలో ఎక్స్ట్రా పీసు, అది తీసేసేసుకుందాం. ఈ పీస్ ఇట్లా తీసేసాం కదా, ఇప్పుడు మనం పాయింట్ల దగ్గర మిగతా నెక్ అంతా కూడా క్రాస్గా కొంచెం కొంచెంగా గ్యాప్ ఇచ్చి కాట్లు పెట్టుకుందాం. ఈ కాట్లు పెట్టడం వల్ల ఏంటంటే మనకి నెక్ షేపు ఏ విధంగా అయితే కటింగ్ చేసామో మనకి అలానే వస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్లోకి తిప్పేసి నెక్ షేప్ ఎట్లా ఉందో కరెక్ట్గా అదంతా కూడా మనం సరి చేసుకుందాం. ఈ విధంగా కొంచెం కొంచెంగా మొత్తం ఇట్లా నీట్గా సరి చేసుకుందాం. డిజైన్ ఉంది కాబట్టి మనకు కొంచెం లైట్గా ఉగ్గులు వచ్చినట్టు ఉంటుంది. మనం అవన్నీ సరి చేసుకొని ఒడ్డుకుట్టు వేసుకుందాం. అవి కొంచెం కొంచెంగా షేప్ తీసుకోవాలి, లేదనుకుంటే మనకు స్ట్రైట్గా కుట్టు వచ్చేస్తుంది. ఆ నెక్ షేపుల దగ్గర పాయింట్ల దగ్గర ఈ విధంగా తీసుకుంటా ఒడ్డు కుట్టేసుకుందాం. ఇలా ఒడ్డు కుట్టు వేసేసిన తర్వాత మనం పాదం కుట్టు కూడా వేసుకుందాం. ఈ పాదం కుట్టు వేసుకోవటం వల్ల ఏంటంటే నెక్ నీట్గా కనిపించిద్ది. మనం ఎలా అయితే షేప్ తీసామో అదే విధంగా మనం ఈ పాదం కుట్టు కూడా వేసుకున్న తర్వాత నీట్గా కనిపిస్తుంది. ఇలా పాదం కుట్టు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా లైనింగ్ అటాచ్ చేసేసుకుందాం బాడీ క్లాత్కి. అందుకే కటింగ్ చేసేటప్పుడు కొంచెం సిల్క్ క్లాత్ ఎక్కువగానే తీసుకుంటున్నాం. ఈ విధంగా లైనింగ్ అతికేసిన తర్వాత మనం కట్ చేసి తీసేసుకోవచ్చు. అదే సమానంగా తీసుకున్నామంటే చాలకపోతే మళ్ళీ ఎక్స్ట్రా మనకి ఇబ్బంది అవుద్ది. ఇలా కొంచెం ఎక్స్ట్రా తీసుకొని కటింగ్ అప్పుడు తర్వాత కట్ చేసి తీసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఫ్రంట్ నెక్ అయిపోయింది, లైనింగ్ అతకటం కూడా అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి వేసినట్టుగానే, కాకపోతే ప్రెస్సింగ్ పెట్టుకోకుండా మనం లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ క్లాత్ని నెక్కు సరిపడా తీసుకొని అంచు కుట్టేసుకోవాలి రౌండ్గా. బ్యాక్ పార్ట్కి వచ్చేటప్పుడు కల్లా మనం ప్రెస్సింగ్ పెట్టవసరం లేదు, లైనింగ్ క్లాత్నే ఇలా వేసుకోవచ్చు. లైనింగ్ క్లాత్ కూడా మనకు లేదు అనుకుంటే కనుక మామూలుగా నెక్లకి వేసుకున్నట్టుగా బ్లౌజ్కి వేసినట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెట్టుకొని మనకు షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా రెండు వైపులా కూడా ఈ విధంగా సమానంగా ఉండేటట్టుగా చూసుకొని ఫస్ట్ నెక్ లోపల ఒక లైన్ వేసుకోవాలి, కుట్టు పాదం కుట్టు వేసేసుకుందాం. నెక్ కుట్టేటప్పుడు వెడల్పుగా సాగకోకుండా మనం ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అదే షేప్లో వచ్చేటట్టుగా నెక్ దగ్గరగా ఉండేటట్టుగా చూసి కుట్టుకోవాలి. లేదనుకుంటే వెడల్పుగా ఎలా పడితే అలా కుట్టేసామంటే షోల్డర్స్ జారిపోతాయి. మనం వేసే ముక్క కూడా కరెక్ట్గా ఉందేమో చూసుకోవాలి షోల్డర్స్ దగ్గర. ఇలా లోపల పార్ట్కి ఒక కుట్టు వేసేసుకున్నాం కదా, తిప్పిన తర్వాత ఎక్స్ట్రా లైన్ క్లాత్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఒక కుట్టు వేసేసుకుందాం. ఇలా అవుట్ సైడ్ కూడా ఒక ఒడ్డు కుట్టు వేసేసుకుంటే మనకు నీట్గా ఉండిద్ది.
ఇలా ఈ విధంగా ఎగస్ట్రా లైన్కి కూడా ఒడ్డు కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి లోపల పార్ట్ ఉన్న క్లాత్ కుట్టేసాం కదా నెక్కి, అది కట్ చేసి తీసేసి బ్యాక్ పార్ట్కి వేసి మనం రౌండ్ నెక్కి కుట్టేసుకోవాలి. పాదం కుట్టు వేసుకుందాం. సమానంగా పెట్టుకోవాలండి. సిల్క్ క్లాత్ కదా, అటు ఇటు సాగుతుంది. మనం ఎక్కడికక్కడ కొంచెం కొంచెంగా సరి చేసుకుంటా నెక్ ఇట్లా ఈ విధంగా రౌండ్ షేప్గా వచ్చేటట్టుగా కుట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కుట్టుకున్నది. బ్యాక్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ ఖర్చులు అవి బయటకు కనపడుకోకుండా షోల్డర్ దగ్గర లోడ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఖర్చులు ఉన్నాయి కదా నెక్ దగ్గర, మధ్యలో ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి. మెడ పీస్ ఉంది కదా, అలా కలిపేసాం కదా, అక్కడ ఫ్రంట్ పార్ట్ పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి బయట ఖర్చులు కనపడవు, షోల్డర్ మీద గుచ్చుకుంటున్నట్టు ఉండదు, లోడ్ అయిపోయిద్ది. ఇలా డబల్ కుట్టు వేసుకోవాలి. పాదం ఖర్చు పెట్టి కుట్టుకున్న తర్వాత డబుల్ స్టిచ్చింగ్ కంపల్సరీగా వేసుకోవాలి. ఇది ఈ విధంగా లోడ్ అయిపోయింది. మనకి రెండు వైపులా కూడా ఖర్చులు కనపడకుండా నీట్గా అయిపోయింది. ఇప్పుడు రెండో వైపు కూడాను మనం ఇదే విధంగా మధ్యలో పెట్టేసి కుట్టేసుకోవాలి. ఇక చూసారు కదా, ఇప్పుడు ఇలా వచ్చింది. మనం షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఒడ్డు కుట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడాను. ఇలా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ పార్ట్ కూడా రౌండ్గా ఒడ్డు కుట్టు వేసుకుందాం. ఈ విధంగా సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం కొంచెంగా సరి చేసుకుంటా మనం కుట్టుకుంటే ఉగ్గుల్లాగా ముడతలు అవి ఏమీ రాకుంటే ఈ విధంగా నీట్గా వస్తుంది. ఒడ్డు కుట్టు వేసేసాం కదా, ఈ సిల్క్ క్లాత్ కూడా ఎక్స్ట్రా ఉన్నది మనం లైనింగ్ అతికేసుకుందాం. అతికేసిన తర్వాత కట్ చేసి తీసేద్దాం. ఈ విధంగా లైనింగ్ మొత్తం అతికేసాము, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసాం కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ వేసుకుందాం. లో షేప్ ఉండేదేమో ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా చూసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు లో షేప్ టక్స్ పెట్టుకుంటాం కదా, అది మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టుగా చూసుకొని ఖర్చులు పెట్టుకొని కుట్టుకోవాలి. ఈ క్లాత్ డిజైన్ ఉండటం వల్ల ఒక్కొక్క చోట ఉగ్గులుగా ఉంటుంది, అది మనం ఎక్కడికక్కడ సరి చేసుకుంటా నీట్గా ముడతలై రాకోకుండా హ్యాండ్స్ వేసేసుకుందాం. అలానే డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి. హ్యాండ్స్ అనేటప్పటికల్లా డబుల్ స్టిచ్చింగ్ కంపల్సరిగా వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్చింగ్ వేసాం కదా, ఇటువైపు కూడా హ్యాండ్స్ జాయింట్ పెట్టుకొని మనం డబుల్ స్టిచ్ వేసుకుందాం. ఇలా హ్యాండ్స్ జాయింట్ పెట్టేసుకున్నాం కదా, రెండు వైపులా కూడా డబుల్ స్టిచ్ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా డిజైన్ పీస్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ నడుం దగ్గరికి మనం లైనింగ్ పీస్ కూడా నడుం పార్ట్ ఉంది కదా, ఆ రెండు కలిపి ఒక స్టిచ్చింగ్ వేసేసుకుందాం. సిల్క్ క్లాత్ నడుం పార్టు, లైనింగ్ పార్టు రెండు కూడా ఈ విధంగా పెట్టుకొని ఒక లైన్ కుట్టేసుకుందాం. ఇది నడుం పార్ట్ అండి. ఇలా కుట్టు వేసేసుకోవటం వల్ల మనకి లైనింగ్ కలిపేటప్పుడు ఈజీగా ఉంటుంది. సైడ్స్ కలిపేటప్పుడు కానీ నడుం దగ్గర కుట్టు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా కుట్టేసేసుకున్నాం కదా, ఇదే విధంగా మనం లోపల వైపు లైనింగ్ సిల్క్ క్లాత్ కుట్టుకున్నాము. బ్యాక్ పార్ట్ వచ్చేటప్పటికల్లా ప్లెయిన్ క్లాత్ కదా, దానికి కూడా నడుముకి సిల్క్ క్లాత్, నడుము సిల్క్ క్లాత్, లైనింగ్ సిల్క్ క్లాత్ ఒక అటాచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం బాడీ పార్ట్కి వచ్చేటప్పటికల్లా డిజైన్ వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్, గాగ్రా దీనికి కూడాను కింద భాగానికి వచ్చేటప్పుడు డిజైన్ క్లాత్ వచ్చింది కదా, ఆ రెండు కలిపి నడుము దగ్గర ఒక కుట్టు వేసేసుకుందాం.
ఇలా సమానంగా చూసుకొని సరిపోయింది కదా, ఒక 1/2 ఇంచి ఖర్చు పెట్టుకొని ఒక కుట్టు వేసేసుకుందాం. డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి కంపల్సరీ. ఇలా ఒక 1/2 ఇంచి ఖర్చు పెట్టుకొని లైన్ వేసేసుకుందాం. ఇలా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా డిజైన్ వచ్చేసింది చూసారు కదా. బాడీ పార్ట్ డిజైన్ కింద లెహంగాకి వచ్చేటప్పటికల్లా కూడా డిజైన్గానే వచ్చింది కదా, అంబ్రెల్లా షేపు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది. బాడీ పార్ట్ ప్లెయిన్ వచ్చింది, గాగ్రా కూడా ప్లెయిన్ వస్తుంది. ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా ఈ విధంగా పెట్టేసి 1/2 ఇంచి ఖర్చు ఉంచేసుకొని కుట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా డబుల్ స్టిచ్చింగే వేసుకుందాం. ఇలా ఈ విధంగా చూసుకొని మనం 1/2 ఇంచి ఖర్చు ఉంచుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపేసుకున్నాం కదా. బ్యాక్ అంతా ఈ విధంగా ప్లెయిన్గా వచ్చింది. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మనకు ఎంతవరకు కావాలో చూసి హ్యాండ్ లూజ్ పెట్టి సైడ్లు కలిపేసుకుందాం. చేతి లూజ్ కాడి నుంచి మనం ఆమ్ డౌన్ దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా ఖర్చులు 2 పైకి ఉండేటట్టుగా చూసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్న టక్స్ పెట్టుకున్నాం కదా బాడీ లూజ్ దగ్గరికి, అక్కడికి పట్టుకొని మనం కట్స్ పైకి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇంచున్నరకి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా లూజ్, బాడీ లూజ్కి ఆ డ్రాయింగ్ మీదే కుట్టు రావాలి. నడుం దగ్గర కూడా ఖర్చులు 2 కూడా పైకి ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఖర్చులు పైకి ఉండే విధంగా చూసుకొని అక్కడి నుంచి ఒక 1 ఇంచి వరకు కిందకి 4 పార్ట్లు పట్టుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ క్లాత్ పక్కకు పెట్టేసి పక్కకి లైట్గా జరుపుతా మనం సిల్క్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా సిల్క్ క్లాత్ని అటాచ్ చేసుకుంటా రావాలి. ఆ కుట్టు వేసేటప్పుడు కొంచెం కొంచెంగా లైనింగ్ క్లాత్ పక్కకు తప్పించి మనం సిల్క్ క్లాత్ మీద మాత్రమే కుట్టు పడే విధంగా చూసుకోవాలి. ఆ కుట్టు స్ట్రైట్గా కింద వరకు వచ్చేటట్టుగా వేసుకుందాం. లైనింగ్ మీద పడుకోకుండా చూసుకోవాలి. లైనింగ్ క్లాత్ తప్పించేసేయాలి. ఎందుకంటే ఇది అంబ్రిల్లా కాబట్టి 2 కలిపి కుట్టుకుంటే బాగుండదు. మనం నడుం లూజ్ దగ్గర నుంచి ఒక 1 ఇంచి తప్పించి సపరేట్గా కుడితే మనకి లంబ్ అనేది బాగుంటుంది, లూజ్ ఎక్కువగా వస్తుంది. ఇలా సిల్క్ క్లాత్ చివరి వరకు తీసేసాం కదా. రెండోసారి మళ్ళీ కుట్టు వేసుకునేటప్పుడు ఇలా స్ట్రైట్గా కొంచెం నడుం దాకా వచ్చిన తర్వాత ఒక 1 ఇంచి తీసిన తర్వాత మళ్ళీ సిల్క్ క్లాత్ తప్పించి ఇప్పుడు లైనింగ్ క్లాత్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. సిల్క్ క్లాత్ కొంచెం కొంచెంగా లోపలికి పెట్టేసి ఇలా స్ట్రైట్గా తీస్తా మనం లైనింగ్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి. సిల్క్ క్లాత్ ఆ విధంగా లోపలికి పెట్టేసేయాలి. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెంగా. ఇది మాత్రం కొంచెం చూసుకొని నిదానంగా కుట్టుకోవాలి. సిల్క్ క్లాత్ లోపలికి పెట్టేసి లైనింగ్ క్లాత్ మీద మాత్రమే మనం స్టిచ్చింగ్ వేసుకునేటట్టుగా చూడాలి. ఇంక ఇది కంటిన్యూగా చివరి వరకు కుట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా చివరి వరకు కుట్టేసుకోవాలి. మీకు మళ్ళీ క్లియర్గా తెలియటం కోసం రెండో వైపు కూడా చూపిస్తున్నా చూడండి. ఆమ్ డౌన్కి వచ్చే ఖర్చులు పై వైపు ఉండేటట్టుగా చూసుకోండి. మనం ఇంచిన్నర ఖర్చులు పెట్టాం కదా సైడ్స్, అదే విధంగా ఆ డ్రాయింగ్ ప్రకారంగా కుట్టుకోవాలి. నడుం దగ్గరికి వచ్చే ఖర్చులు కూడా పై విధంగా వచ్చేటట్టుగా చూసుకోండి. పైకి ఈ విధంగా పైకి పెట్టుకోవాలి. ఒక 1 ఇంచి వరకు 4 పార్ట్లకి వస్తాయి. ఆ 1 ఇంచి కాడి నుంచి మళ్ళీ మనం లైనింగ్ క్లాత్ తప్పించి సిల్క్ క్లాత్ మీద కుట్టు పడేటట్టుగా చూసుకోవాలి. సిల్క్ క్లాత్ ఈ విధంగా పట్టుకోవాలి 2. లైనింగ్ క్లాత్ కొంచెం కొంచెంగా మనం పక్కకు తప్పించి కుడితే మనకి లూజ్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా సిల్క్ క్లాత్లు మాత్రమే పట్టుకోవాలి. ఇలా
ఈ కుట్టు అనేది ఇంకా స్ట్రైట్గా చివరి వరకు వేసుకుంటా డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. దీనికి కూడా డబుల్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు మళ్ళీ అలానే సిల్క్ క్లాత్ తప్పించి మనం లైనింగ్ క్లాత్ మీద స్టిచ్చింగ్ పడే విధంగా చూసుకోవాలి. ఒక్క 1 ఇంచ్ వరకు మళ్ళీ 4 పార్ట్లు కలిపి కుట్టుకొని అక్కడి నుంచి కొంచెం కొంచెంగా మనకి లైనింగ్ క్లాత్ మీద స్టిచ్చింగ్ పడే విధంగా చూసుకోవాలి. కొంచెం స్లోగా అలా క్రాస్గా తిప్పేసి మనం లైనింగ్ క్లాత్ కుట్టుకుంటే అక్కడి నుంచి డివైడ్ అయిపోయింది. సిల్క్ క్లాత్కి లైనింగ్ క్లాత్ డివైడ్ అయిపోయింది. డివైడ్ అయ్యి మనకి అంబ్రిల్లా లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చివరి వరకు కుట్టేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా ఇలా కుట్టాం కదా, రెండు వైపులా కూడా అయిపోయింది. మనం లైనింగ్ క్లాత్ వచ్చేటప్పటికల్లా లోపల భాగం తిప్పేసాం కదా, ఉల్టాలో తిప్పేసాం, సీదాగా వచ్చింది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి మడత పెట్టుకొని కుట్టుకోవాలి. పై క్లాత్కి వచ్చేటప్పటికల్లా మన ఇష్టం జిగ్జాగ్ చేసుకోవచ్చు, లేదంటే మడత పెట్టన్నా కుట్టుకోవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.